ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది కేంద్రానికి కూడా. మీరు ఒక్కొక్కరు అడుగుతామంటే నేను ఆన్సర్ చెప్తాను. వన్ ఎట్ ఏ టైమ్ ఐ కెన్ ఆన్సర్. ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం మీకు ఎక్కడిది? మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే అదే తెలంగాణ ప్రభుత్వానికి చివరి రోజు అని ఈరోజు చంద్రబాబు ఢిల్లీలో చెప్పారు. అంటే చాప్టర్ 8 సార్, హైదరాబాద్ అధికారులు గౌరవం చేయాలనే దాని మీద కూడా డిమాండ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ ఇన్ ఇంగ్లీష్ సార్. You want me to say it in English? I will say in both. It can be a mix and it can be both. See, first of all, the question is, one has to understand with common sense. First of all, I am totally denying the government of Telangana has not tapped anybody's phone. It is 1000% abundantly clear. Yesterday, the DGP, who is inquiring into the whole case of bribery, has abundantly said, very clearly said, that we did not tap anybody's phone. Right? I am also doing the same thing now. Number one. Number two, if the government of Telangana tapped 120 telephones of various officials and ministers and the chief minister of Andhra Pradesh, what the government of Andhra Pradesh was doing up to 31st May, 31st June to 10th, 31st May to 10th June లోపలనే 120 మంది ట్యాపులు చేస్తామా? మరి ఎందుకు కంప్లైంట్ లేదండి? ఎక్కడున్నారు? వై డిడ్ నాట్ యూ కంప్లైన్? June 2nd is the state formation day. What the government of Andhra Pradesh was doing all through the year? Why you kept mum? If the government of Telangana was behaving in a high-handed manner, what Mr. Chandrababu Naidu or his officials were doing? చంద్రబాబు టేబుల్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం అలర్ట్ అయిందనేది వాళ్ళ వాదన. See, the question is, టేపులు టీవీలలో రావడం అనేది అది దట్ ఈస్ ది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్, సోర్స్ ఆఫ్ ద ప్రెస్. None can deny. See, the question is, you can say you can dream 1050 things. I can't help you. You go and ask the media. What happened in the case of Mr. Bangaru Lakshman? It was simple 1 lakh bribe was recorded on the electronic media. The hell kana adende? Then what happened to Mr. Bangaru Lakshman? The whole world knows it. And Chandrababu Naidu shouting with a big mouth. TRS with 63 MLAs. I am asking Chandrababu Naidu, if you are so great a person, పార్టీ ఫిరాయింపుల నేరం రాదా? మరి నీకు రాదా? నీకు లేదా నీతి? నువ్వు ఎస్పీవై రెడ్డి ఎంపీ నంద్యాల ఏ పార్టీలో గెలిచిండి? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? కొత్తపల్లి గీత. దీస్ two are honorable MPs. The whole world knows on which party they won and in which party they are. How did you admit them, Mr. Naidu, if you are so ethical person? Number one. Number two, you have taken away 7 MLAs, 1 independent and 6 of YSRCP MLAs. కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యే ఏ సింబల్ మీద గెలిచిందండి? ఈ వన్ ఆన్ విచ్ పార్టీ? గొట్టిపాటి రవికుమార్ అద్దంకి వన్ ఆన్ విచ్ పార్టీ? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ముస్తఫా గుంటూర్ వైఎస్ఆర్సిపి ఇన్ విచ్ పార్టీ ఈజ్ నౌ? జలీల్ ఖాన్ విజయవాడ వైఎస్ఆర్సిపి ఇన్ విచ్ పార్టీ ఈజ్ నౌ? లేదండి. ఉప్పులేటి కల్పన ఏ పార్టీ అండి? దే హ్యావ్ జాయింట్.
మీకు చెలమట వెంకటరమణ, కృష్ణమోహన్ చీరాల, ఏమంచో నాకు తెలియదు. వీళ్ళు గెలిచింది ఏ పార్టీ, ఉన్నది ఏ పార్టీ? ఒకటి. రెండు, ఎమ్మెల్సీస్ ఎంతమంది అండి మీరు తీసుకున్నది కాంగ్రెస్ నుంచి? 9 మంది ఎమ్మెల్సీలను తీసుకున్నారు. దీనిలో 1 2 3 4 6 కాంగ్రెస్, 3 వైఎస్ఆర్సీపీ. పేర్లు కూడా ఉన్నాయి, మీకు కావాలి ఇస్తాను. 1 జిల్లా పరిషత్ చైర్మన్ మిస్టర్ బాలాజీ ప్రకాశం. ఆయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? నువ్వు చేర్చుకుంటేనేమో నీతి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక కొత్త వాతావరణం వచ్చి తెలుగుదేశం ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితేనేమో అవినీతి. వాట్ ఈస్ ద ఆన్సర్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు? యూ ప్లీజ్ ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్ టుమారో. I have given you the names. Are they not attending the legislature parties, TDLP legislature parties meetings? Mr. SPY Reddy is not attending the TDPP meeting. What is the answer of Mr. Chandrababu Naidu? But one thing let me tell you. Exactly while filing nominations for MLCs, we had the clear majority. Mr. Chandrababu Naidu did not have the majority. You can find out this from the returning officer who is also the Secretary Legislature of Assembly, Mr. Sadaram. కౌంటింగ్ చెప్పేది వినండి. ఆయన పోటీ చేయకపోతే కూడా సమస్య వచ్చేది కాదు కదా. మేము 2 పార్టీలను ఆశ్రయించినామండి, మాకు సపోర్ట్ చేయమని. 2 పార్టీలను ఆశ్రయిస్తే మేము ఇంకా డిసైడ్ చేయలేదు, కొంచెం ఆలస్యంగా చెప్తామని చెప్పి 3 అడిగినాం మేము వాస్తవానికి. సిపిఎం, సిపిఐ అండ్ వైఎస్ఆర్సీపీ. ఈ ఎలక్షన్లో స్టేక్ లేని వాళ్ళని 3 నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగాను. ఎంఐఎం ఆఫ్ కోర్స్ అవర్ ఫ్రెండ్లీ పార్టీ, వీఆర్ వర్కింగ్ టుగెదర్, దే సపోర్టెడ్. వైఎస్ఆర్సీపీ సైడ్ మేము సపోర్ట్ చేస్తాం ఇన్ ప్రిన్సిపల్, బట్ మా పార్టీ మీటింగ్లో పెట్టి ఫైనల్ చేసి చెప్తామన్నట్టు. అష్యూర్డ్ మీరు యూ కెన్ గో అడ్ విత్ ఎలక్షన్ అన్నారు. 2-3 రోజుల తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ కమిటీ పెట్టుకొని దానిలో మాకు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మాకు ఏమైంది అప్పుడు? సిపిఐ వాళ్ళు మీకు మేము చేయలేమండి, సారీ. సిపిఎం ముందు డిసైడ్ చేసింది నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్. ఫాలోడ్ బై దట్ ఏమైంది? ఇప్పుడు సిపిఐ కూడా మేము మీకు సపోర్ట్ చేయమని చెప్పింది. దెన్ వాట్ హ్యాపెండ్? మాకుండే సంఖ్య 17 చొప్పున మేము ఓట్లు వేసుకుంటే మాకుండే లిమిట్లో మాకు 68లో 4 ఎమ్మెల్సీలు గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ మాకు అష్యూర్ చేసింది 1 ఓటు మాకు గెలుస్తుంది, 16 అయితే. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుకున్న సంఖ్య 11 ఆయన ఎమ్మెల్యేలు, 5 బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయన సంఖ్య 16 ఉంటుంది. ప్రపంచంలో ఆయనకి ఇంకా ఓటు వచ్చే ఆస్కారం లేదు. ఆయన నిత్య సత్యారిచంద్రుడు అయితే ఆయన 16తోనే ఆయన గెలవాలనుకుంటే ఆయన ఇంకా ఓటే రాదిక. ఎందుకంటే ఆ సత్యారిచంద్రుడు ఇంటెనకనే ఆయన ఇల్లు ఉన్నది కదా. కాబట్టి సమస్యలు క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. హీస్ విన్నింగ్, హీస్ కంటెస్టింగ్ డస్ నాట్ అరైజ్. దేర్ బై మాకు 69 తర్వాత ఏమైందంటే ఈ ఓట్స్ అని మా సెకండ్ ప్రిఫరెన్స్ మా అభ్యర్థికి వేసుకుంటే మాకు 0.54 జమ అవుతా ఉంది. Then automatically TRS goes to 16.54 and TDP stops at 16 votes. This is known to Mr. Chandrababu Naidu very clearly. But why did he contest, I am asking him. Who has spoiled the politics? Who resorted to horse trading? Who tried to bar the MLAs? Ultimately, what are the polling results? ఎగ్జాక్ట్ ఓట్స్ పోల్స్ కదా, ఎవరికి ఉన్నాయి వాళ్ళకే పడ్డాయి కదా. వాట్ హ్యాపెన్? వాట్ వాజ్ ద రిజల్ట్? అండ్ సో కాల్డ్ ట్యాపింగు, టేపింగు అదంతా కూడా 31st మే తర్వాతనే యాదకి వచ్చిందా? వాళ్ళ ఎమ్మెల్యే పోయి మా ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తూ
మా ఎమ్మెల్యే ప్లేస్లో రెడ్ హ్యాండెడ్గా నోట్ల కట్టలతో సహా దొరికిన తర్వాత ఇదంతా గొడవనా? ఎస్, చంద్రబాబు నాయుడు నేమ్ ఈజ్ ఫిగరింగ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫిగరింగ్. ఎక్కడ? చంద్రబాబు నాయుడు స్పోక్ టు వేరియస్ పర్సన్స్. Chandrababu Naidu's henchmen also spoke to various persons. It is now being retrieved by the inquiring agencies through the call data. The phones which have been already deposited with the court. And moreover, what happened, Andy? The moment this Mr. Revant Reddy approached our MLA Stephenson, right royally he went to the ACP, DGP, he lodged a complaint. Thereby ACP started probing. And they only say, sometimes they say they are tapping my phone, sometimes they say cut and paste. Let Mr. Chandrababu Naidu say the voice is his or not. Why is he not talking on that? Let him come clean and come clear on one thing, whether they have given the money or not, whether their MLA is red-handedly caught or not, whether Mr. Chandrababu Naidu spoke to the MLA Stephenson or not. Why is he not saying all that? You are a live media in the state of Telangana and Andhra Pradesh, very much in Hyderabad in the headquarters. Will you please tell me one single incident happened in Hyderabad in the last 1 year? Whether there was a law and order problem? ఏమైనా జరిగిందండి? And Chandrababu Naidu, he acted so much against the state of Telangana. He denied the legitimate power which was ordered by the Act, State Reorganization Act. He denied the power. On the one hand, he takes out the fuses by way of cutting the power. On the other hand, what he does, he asks his MLAs to stage dharna, conduct bus yatra. It's not Telangana state which did, it is he did. The Southern Load Shedding Company, Load Dispatch Company, and also the Neeraja Mathur committee appointed by the government of India have warned Chandrababu Naidu, what you are doing is not correct, in writing. In spite of that, he bulldozed that. You acted, you flouted the law, you acted against the spirit of the Act, State Reorganization Act, and today you blame others. What is your answer to that? ఎన్ని ఉన్నాయండి అక్కడ చెప్పుకుంటూ పోవండి. ఏం చేసినావా బాబు వేధిస్తే? చెప్పిండ్రా, దరఖాస్తు ఇచ్చిండ్రా, కన్సర్న్ మినిస్టర్ని ఎవరైనా అది చేసిండ్రా? ఎవరు ఇల్లు కొట్టమండి? చంద్రబాబు నాయుడుదా? ఆంధ్ర వాళ్ళు ఇల్లు కొట్టిన అలా గురుకుల ట్రస్ట్లో అక్రమ నిర్మాణాలు కూల్చిండ్రు. అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రపంచమంతా ఉన్నారు. అందులో లేరా తెలంగాణ ఇల్లు గురలేదా? నేనేమంటున్నాను, నాకు వర్షన్ అంటూ ఉండదండి. వాట్ ఎవర్ లా సేస్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అరిసి గాయ చేసి దొరికిన దొంగలాగా పట్టుబడి రాజకీయాలు మలినం చేసే ప్రయత్నం చేసి ముఖానికి మసి పూసుకొని ఏం సమాధానం చెప్తారండి అలా? అది చెప్పవేందా? అది మాట్లాడవు. అది అసలు ఇష్యూ పక్కకు పోయింది. ట్యాపు ఏం ట్యాపు? ట్యాపా టోపా? ఈ మొగోడు ఇట్లా మాట్లాడబట్టి 15 ఏళ్ళే. అదో పెద్ద అరిగిపోయిన రికార్డు, మనకు తెలియదా? నువ్వు ఇవాళ నీ పరిస్థితి బాగలేక నీ కిందికి నువ్వు నీళ్ళు తెచ్చుకొని ఇంకా నువ్వు కన్ను ఎన్నడి తెరవాలి, నేను ఎన్నడి మసి కావాలి. నువ్వు ఆల్రెడీ నిన్ను నువ్వే మసి వేసుకున్నావు, అయిపోయింది, ఉడిచిపోయింది. నేను అందుకే అన్నా కదా 188 టైం. See, this is the arrogance of Mr. Chandrababu Naidu, which is intolerable, I am telling you. Under what authority can say? ఏం అధికారం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి?
ఎట్లా చెప్తాడు? ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఈయన ఒక దొరికిన దొంగ. ఈజ్ ఏ redundantly caught person, blatantly, openly. Under what authority, Uma, you tell me, under what authority the Andhra CM says that the moment arrested, that is the last day of the Telangana government? Mr. Chandrababu Naidu or XYZ, anybody know it? You got elected with an alliance with BJP, but here we got the mandate on our own. This is a democratically elected government here. నువ్వు కాదు, నీ తాత జేజమ్మ కూడా మా వెంట్రుక కూడా విక్కోలేరు. నేను ఏమంటున్నా అంటే ప్రత్యేక అధికారాలు ఉండన్నా వద్దా అనేది యాక్ట్లోనే చెప్పిండ్రు. దట్ ఈస్ సఫిషియెంట్. గవర్నర్ కూడా ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాడు ఎవరి చరిత్ర ఏంది, ఎవరి భూగోళం ఏంది, ఎవడు ఎంత లోతు నిలన్నాడు, అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఒకటే నేను అడిగేది, మీ పార్టీ అధికార మెజారిటీ లేకుండా పోటీ చేసిన పార్టీ ఎవరు? మేము వైఎస్ఆర్సీపీ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏ పార్టీ ఎమ్మెల్యే ఓటు కూడా కొనే అవసరం లేకుండా, ఈ చిల్లర మేనేజ్మెంట్ అవసరం లేకుండా 16.54 ఓట్స్తో గెలిచే రైట్ రాయల్ పద్ధతిలో మేము దిగినాము గోదాలోకి. నువ్వు దేని మీద దిగినావు చెప్పు నాకు. హౌ కమ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు contested the election with mere 16 MLAs who are supporting him on the day of filing nomination? How come? What was the plan of Mr. Chandrababu? Let him say that. With 16 he cannot win his MLC. Then why did he contest? What is his answer? See, the question is, he contested. మాకు ఆల్రెడీ చెప్తున్నా కదా బ్రదర్, నేను we have requested. The question is, మాకు ఏమంటున్నామంటే చాలా ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయినారు, ఉన్నారు, కంప్లైంట్స్ తీసుకున్నారు, వీళ్ళు కోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు, స్పీకర్ గారు చెప్పినారు, స్పీకర్ గారి డొమైన్లో ఉంది అది. దట్ ఐ హ్యావ్ నో బడీ టు కామెంట్. ఐఎమ్ జస్ట్ నన్ టు కామెంట్ అన్ దట్. ఇట్స్ ఇన్ ద స్పీకర్స్ డొమైన్. No one can question the speaker. I cannot question. Only thing is, petition ఉంటే చెప్పుకుంటారు. వాళ్ళకి చాలా కళలు ఉన్నాయి, చాలా ఉండే. పాపం వాళ్ళే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు కాల్చుకొని ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి గాయ చేసి గత్తర చేసి ఏదో బయటపడదామనే పిచ్చి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఆయన దొరికిన కథ చెప్తే మీరు ఇంకా పరిశాన్ అవుతారు. చాలా ఉంది భాగవతం. నేనెందుకు చెప్తా, చెప్పవలసిన టైంలో చెప్తారు. నాకేం అవసరం ఉంది? యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. విచ్ ఐ నీడ్ టు టెల్, విచ్ ఐ నీడ్ నాట్ టెల్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ద థింగ్ ఈస్, పీకల లోతు కూరుకొని పోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పీకల లోతుకు నేనేమో ఏం ప్రయత్నం ఆడ పోయి వీనకాలు వనకాలు పట్టుకుంటుండు. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు కొత్తనానే నాకు అర్థం కదా. అందితే రాళ్ళు, తప్పితే కాళ్ళు. నేను అనేది ఇందులో రాజీ ఏముంది, ఇందులో పంచాయతీ ఏముందని రాజీ ఉందండి? మాకేం పంచాయతీ ఉందా? నేను ఏమంటున్నాడు, నువ్వు చేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితేందా? స్టింగ్ అయితేంది, బింగ్ అయితేంది, నువ్వు దొరికినవా లేదా? నేనెందుకు పోతున్నా, నాకేం కర్మ. నేను అనేది ఏంటంటే, ఐ వాజ్ సపోజ్ టు గో టు ఢిల్లీ ఆన్ 12th, బట్ ద మీటింగ్ ఈస్ క్యాన్సల్డ్. ఐ హావ్ నాట్ షెడ్యూల్డ్ టు గో టు ఢిల్లీ. Did anyone from the central government call you, sir? So far, no. No one called me. I think no one will call me as far as this matter is concerned. I never think Mr. Narendra Modi will support such bribery case. Sir, I don't expect the government of India supporting this kind of a treachery, this kind of a onslaught, this kind of a worst corruption ever before in the country. See, one vote of an MLA buying for 5 crores. How mean-minded it is. How silly it is. All you people not heard the... ఇలాంటి వాటిని పొత్తులో కొనసాగించడం ఎలా చూడండి సార్ బీజేపీ talk of Mr. Revanth Reddy.
when it is aired by the media? Let me say, Chandrababu Naidu asked the media. మీడియాకు ఉండదనంటే స్వేచ్ఛ వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారు, వాళ్ళ సోర్స్ వాళ్ళు ఏం తెచ్చారు, వాళ్ళు తెచ్చుకొని ప్లేస్ ఒక టీవీ ఇచ్చిందా, ప్రపంచమైతే ఇచ్చారు. అంటే మీకు మాత్రం మీ మీద ఏదైనా అంటే మీరు చేసిన తప్పు నాపితేనేమో ఎన్నాళ్ళు సంఖ్యలు, మీ తప్పులు బయట పెడితే సంఖ్యలు ఉండదు, దాని మిగతా సంఖ్యలు ఉండన్నా. ఇప్పుడు ఎటువాయనంటే ఇప్పుడు ఎన్నాళ్ళు సంఖ్యలు అంతే ఎటువాయ్ మళ్ళీ అట్లంటే నిమిషాల తేడాలు ఇస్తారు అందరూ, ఎవరికి ముందుగాలంతా వాడు ఇస్తాడు. మీ ఛానల్ ఇవ్వలేదా? నేను అనేది ఏంటంటే ఏ ఛానల్ ఇవ్వలేదండి. నీకు తెలుసా నాకు తెలుసా కోర్టుకు ఎవరు సబ్మిట్ చేసిన ఏ సబ్మిట్ చేసినారు? డూ యు నో దట్? ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా కాదు కదా. నేనేమంటున్నా అంటే నేనేం మాట్లాడా, అది చట్టం ఉంటుంది, చట్టం ఏం చేయాలో దాని పని చేస్తుంది. See, these kind of 790 cases were also filed against me. During the course of agitation, so many hundreds of cases in Andhra Pradesh. I am the Chief Minister of Telangana, I am a citizen of Telangana, I am a citizen of India. How come మా తెలంగాణలో పెట్టాను వాళ్ళు 1000 కేసులు పెట్టరామ్మా? కేసు పెట్టుడే పెద్ద గొప్పతనమా? 1000 కేసులు పెట్టరాదా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు? తెల్లారకు ముందు పెడతారు, అది ఇష్యూవా? నేను అనేది చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత కథ ఎందుకయ్యా? ఇది సమస్య నీది. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పిండు, నీ సమస్య ఏదో ప్రజల సమస్యగా మారుస్తున్నావు అని. సంతోషంగా ఉన్నారు ఆంధ్ర ప్రజలు ఆంధ్రాలు ఉన్నారు, తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు పూస్తావా? నీ మధ్యంతా కొంచెపోయి మడుగుల వాడ దున్నపోదు 10 మంది పూసింది అన్నట్టు. దేర్ ఇస్ నో నీడ్. నేనేమంటున్నాడు, ఈ కుమ్మక్కులకు కుంభకోణాలకు పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు. నేను ఆమె క్రుసేడర్, ఆమె ఫైటర్. ఎవరో పెట్టిన వాటిలో వచ్చి అలా గుంజుకొని ముఖ్యమంత్రి నేను కాలే. నేను ఆమె ఫైటర్, ఆమె ఫౌండర్ ఆఫ్ ఎ పార్టీ. I fought for a cause and I got it. Ultimately now I am in the rebuilding of Telangana state. I became Chief Minister on my own with the grace of the people of Telangana. ఏం మాట్లాడుతాండి? నేను సంస్కారం ఉన్నదండి. అయ్యాండి నేను సేవలతో మీకు గుర్తులేదా, మీకు జ్ఞాపకం లేదా? నేను మంత్రి పదవి ఇచ్చినప్పుడు నేను గోయలు కాసుకుంటున్నాను నన్ను అనలేదా? పేపర్లో రాలేదా? ఫ్రంట్ పేజ్ సంతోషపడలేదా? నేను గొర్రెలు కాసుకొని బతుకుతున్నావా? గొర్రెలు కాచుకొని బతికే కెపాసిటీ కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రం సాధించినా. ఏ అలయన్స్ లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పోటీ చేసి ముఖ్యమంత్రి అయినా. ఎవరు గొర్రెలు కాసే కథ బతుకు నీదా నాదా? ఇవాళకి 2 నెలల కింద మాట్లాడినండి. 2 నెలల కింద మాట్లాడి పేపర్లో వచ్చింది, మీరు చూడలేదా? మీరు అందరు చదివింది కదా. అయాండినెస్ ఎవరు దున్నదండి? అరగెన్స్ ఎవరు దున్నదండి? ఎవరు? అది నాకు నిజంగా ఆయన ఇయ్యలేదు కాబట్టి బతికిపోయినా. నేను ఇచ్చి కనుక నేను తీసుకొని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ జైల్ టుడే డెఫినెట్లీ. నేను ఏమంటున్నా అంటే ఐ హావ్ వెరీ క్లియర్లీ సెడ్ we did not tap anybody's phone. We didn't do anything illegal. We know our limits. We are well within our limits. ఇంకోటి బ్రదర్, నాది ఒక్క రిక్వెస్ట్ మీతో దయచేసి. ఇలా ఒక ఉద్వేగంలో ఒక ఉద్యమం జరిగి కథ జరిగి ఓ రాష్ట్రం వచ్చింది, ఫైన్. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దివం రాత్రం వాళ్ళు కష్టపడుతుంది, పని జరుగుతుంది. దానికే నువ్వు చాలా ఆటంకాలు కల్పిస్తున్నావు, చాలా రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. 7 మండలాలు ఎత్తుకొని పోయినావు అడ్డదారిలా, కేంద్రాన్ని కూడా తెచ్చిపించి. ఆ తదనంతరం కరెంటు డినై చేసినావు. తదనంతరం పొద్దున లేస్తే కిరికిరి పెడతావు. హైకోర్టుకు పోతే నీ ముఖం బలిపోయా 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ మీద. అదంతా 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్ అన్ని తెలంగాణకి చెందుతాయని చెప్పి హైకోర్టు తీర్పు కూడా వచ్చాయి. ఇట్లా ఎన్ని అయాండెడ్నెస్ నీది, ఎన్ని చేసినావు నువ్వు దుర్మార్గాలు? నీ దురాశకు అంతున్నదా? ఒకటి. రెండవది, ఇవన్నీ చేసిన తర్వాత హియర్ యు ఆర్ నో బడీ, యు ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది పక్క స్టేట్.
యు ఆర్ నోబడి ఇన్ తెలంగాణ. నంబర్ 1 మాట్లాడితే కామన్ క్యాపిటల్. వాట్ ఈస్ ద కామన్ క్యాపిటల్? ఇట్ ఈస్ ఎ ఫెసిలిటేటింగ్ క్యాపిటల్. ఇట్ ఈస్ నాట్ అప్ టు 10 years, నాట్ ఎక్సీడింగ్ 10 years. రీడ్ ద యాక్ట్. యువర్ విజ్డమ్ హ్యాస్ గాన్. యు ఆర్ ఎ జస్ట్ గెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అక్కడ మీ కార్యాలయాలు ఉండవు కాబట్టి కట్టుకునే వరకు కల్పించిన వెసులుబాటు నీకు హక్కు కాదు. హైదరాబాద్ మీద నీ జ్యూరిడిక్షన్ ఉండదు. హైదరాబాద్ మీద చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్ ఎ టెరిటోరియల్ పోస్ట్. డీజీపీ పోస్ట్ ఇస్ ఎ టెరిటోరియల్ పోస్ట్. ద డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ యాక్ట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. The chief minister territory is Andhra Pradesh, not the state of Telangana. Common capital is just a facilitating facility to the government of Andhra Pradesh till you settle down in your own, till you construct your own capital. అది మర్యాద, ఓ గౌరవంతో నీకు ఇచ్చిన మర్యాద. దాని పేరు నువ్వు తెలంగాణనే శాసిస్తా అనుకుంటావా? ఒకటి. రెండోది ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇక్కడ వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని నేను రాజకీయం చేస్తాను కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటారండి. నేను ఎమ్మెల్యేలను కొంటా, నువ్వు నాకు సహకరించాలి, లేకపోతే నేను గాయ చేస్తా. ఇదేనా? ఇది నీతా? ఆయన నా ఎమ్మెల్యేని కొనడానికి పోయి నా ఎమ్మెల్యే ఇంటికాడ వాళ్ళ ఎమ్మెల్యే పట్టుపడదు. నిజం కాదా? ప్రపంచం ముందు లేదా? ప్రజలు లేరా? అరిసి బొబ్బ పెట్టి ఊగిపోయి మాట్లాడి ఇదంతా ఎందుకండి? చాలా వస్తుంది. ఇంక ఇప్పుడు పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, కథ ఎక్కడికి వెళ్ళొచ్చి అదంతా రావద్దా? మొత్తం వస్తుంది కదా. కథ ఎక్కడ జరిగింది, ఎవరెవరితో మాట్లాడి, ఎవరి ఫోన్లోకి వెళ్ళి మాట్లాడి అవన్నీ వస్తాయి. ఇప్పుడు అయిందా? ఇది తెగినా? అది ఏదో నన్ను ముట్టుకో చూద్దాం, మా తమ్ముని కొట్టి నన్ను కొట్టు చూద్దాం. అంటే సార్ అసలు ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ప్రయత్నం జరిగింది. దీనికోసం ఒక 150 కోట్ల బడ్జెట్ తోటి ప్రయత్నాలు చేసిరు అన్నది కూడా ఉంది సార్. అంటే కనీసం నేనేమంటున్నా అంటే తెలంగాణలో నీకు ఏమటువంటి పరిస్థితి లేని కాడ నువ్వు ఎందుకు వచ్చి దందా పెట్టినావు? ఆ డౌట్లన్నీ వస్తాయి కదా. ఎందుకు కొంటున్నావు మా ఎమ్మెల్యేలను? తప్పకుండా చాలా మందిలో ఆ సందేహాలు వస్తాయి కదా, 100% వస్తాయి కదా. నిన్ను ఇట్లే వదిలేస్తే మా ప్రభుత్వాన్ని అస్థిరం కూడా పరుస్తావు కదా నువ్వు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో మాట్లాడితే ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళండి? స్టీఫెన్సన్ is nominated by the government of Telangana. He must know it. He has a voting rate. He is having a right. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయితే మాత్రం పైసలు పెట్టుకుంటావా? ఏ పార్టీ సమాధానం వెళ్ళినంత కొంటావా అని చెప్పు. యూ డిక్లేర్ ఇట్. మీ పార్టీకి చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు కాంటాక్ట్ అయ్యింది సార్ వాళ్ళు? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చాలా ప్రయత్నం చేసి మీకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారో 2 కాంగ్రెస్ వాళ్ళని ఉన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అలర్ట్ చేసిన ఒరే సన్నాసి మీది అయిపోయింది మీ కథ. అప్పుడు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఎగ్జాక్ట్ హెస్ హ్యాపెండ్. ఐ అలర్టెడ్ దెమ్. దెన్ వాళ్ళు కాలు గడుపులో పట్టుకొని నేను పేర్లతో సహా చెప్పిన మీ ఊళ్ళో పర్వాలను కొనేసినారు. కాలు గడుపులో పట్టుకొని ఆయనతో ఉంటే బతుకమని లేపేసి ఆయనతో క్యాంప్ పెట్టుకుని కనిపెట్టి వాళ్ళు దొరుకుతలేరు. ఇక అప్పుడు ఏం చేయాలి? ఇక వైఎస్ఆర్సీపీ మాకు డిసైడ్ చేసింది. సిపిఐ సిపిఎం వాళ్ళ ప్రిన్సిపల్ ప్రకారం మేము ఓటు వేయమన్నారు, బాయ్కాట్ అని ప్రకటించారు. వాళ్ళు దే రిఫరెంట్. ఎక్కడ కొనాలి? దెన్ ఈ స్టార్టెడ్. ఇంకా తెలంగాణ ఎమ్మెల్యేలను పిలిచి బెదిరించి భయపట్టించి మీకు విధవలు, మీకు చేత కాదు, ఒకరిద్దరిని కొనస్తలేదా? నేను ఇప్పుడు డైరెక్ట్ నేను ఎంటర్ అవుతున్నా. 5 ముఠాలు పెట్టిండు. అందులో ఈ పట్టుబడ్డాడు ఒక ముఠ, మిగిలిన ముఠాలు రెడీ ఉండే. ఈ పట్టుబడ్డ దెబ్బగా అన్ని పొక్కలకు గుంజుకుని దాని మరి ఎక్కడి అక్కడ. లేకపోతే ఇంకా చాలా జరుగు. ఇది ఆయన చేస్తాడు ఇవన్నీ, ఆయనకు అలవాటు. ఏందండి? ఐ డు నాట్ నో బ్రదర్. ఐఎమ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్. యు నో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నార్మల్లీ when it involves some political people, normally it is a duty of the inquiry authority. They come and brief me within some limits. Sir. And beyond that we also don't take interest. నాకు తెలిసి బ్రదర్ ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా పోయింది గంగలిగింది. మేము మంచి పనులు చేసినామండి. ఇక హాస్టల్ పిల్లలు పాపం, ఆర్ఫన్స్ది అవి అక్కడనే డిఫరింగ్ విత్ అది కూడా రాస్తారట. ఇక
అది మెయిన్గా రాసి ఇది కూడా రాయింది. ముఖ్యమంత్రి గారు బ్రదర్ అన్నీ బయటపడతాయి. గాయి పెడబొబ్బ నుంచి చట్టం నుంచి ఎవరు రక్షించుకోలేరు. గాంధింపులు చేసినంత మాత్రం అరిసి గావుకు వెళ్ళమంటే మాత్రం నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లా. చాలా మహామవులైపోయినరు. ఒక్కొక్క దెబ్బల 10 మంది ఎంపీలు ఎగిరిపోయినారు పార్లమెంట్లో. ఒకసారి 10 మంది ఎగిరిపోయినారు, ఒకసారి 9 ఎగిరిపోయినారు. బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడే ఎగిరిపోయిండు. ప్రధాన మంత్రులే సబ్జెక్ట్ అయినరు. రాష్ట్రపతులు కూడా 1 కోట్ల మంది నిలబడ్డారు. అన్నీ జరిగినాయి, చరిత్రలో ఉన్నాయి. చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కరు బ్రదర్ దయచేసి ఒక్కల పీకలోతుల కష్టాల్లో చంద్రబాబు కూరుకుపోయారు అన్నారు. నిజంగానే పీకలోతుల కష్టం కాదు, పీకలోతు ఊబిలో కూరుకుపోయారు అన్నారు. దోషి అని తెలిసి అరెస్ట్ చేయగలుగుతారా అని చెప్తున్నారు. నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను? నేను పోలీస్ కానిస్టేబుల్ నా? ప్రభుత్వం కాదు కదా, ఎంక్వైరింగ్ చేసి ఏసీబీ డిపార్ట్మెంట్ చేస్తుంది. నేను ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాదు. వై షుడ్ ఐ డూ దట్? ఇట్స్ నాట్ ద అరెస్టింగ్ క్రిమినల్స్ ఈజ్ నాట్ డన్ బై ది గవర్నమెంట్. దేర్ ఆర్ ఏజెన్సీస్. ఏసీబీ ఉంది, ఇంకోటి ఉంది. పాపం చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు సెక్షన్ 8 అంతా ఐ డోంట్ థింక్ ఇప్పటికే చాలా చేసిండు ఆయన. సెక్షన్ 8 పెట్టేయాలి. ఇట్ వాజ్ డినైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నౌ టేకింగ్ దిస్ యాజ్ అ ప్రిటెస్ట్ అగైన్ ఈజ్ ట్రయింగ్ టు ప్రివేల్. ఆయన కర్మ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసి సెక్షన్ 8 మీద ఏదైనా చేయబోతే కేంద్ర ప్రభుత్వం కూడా తన ముఖానికి మసి పూసుకుంటుంది. 1. 2 కర్మగాలు వాళ్ళు సెక్షన్ 8 పెట్టినా ఏసీబీ దానిలో రాదు తెలుసా? ఆ జ్ఞానం ఉండన్నా? నాకు చూసి ఇరుక్కపోయినామని చెప్పి అగాధం మాట్లాడుతా అంటే చాలా కష్టాలు వస్తాయి. ఏసీబీని చేర్చాలంటావు, రేపు ఇంకోటి కూడా చేర్చాలంటావు నువ్వు. ఇక అట్లా చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ లైక్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. నోబడీ కెన్ ఎక్సీడ్ దేర్ లిమిట్స్ whether it is a government of India or government of a state. Nobody should lose their senses while acting. ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం అండి. AP government, sir, last night they changed their security personnel and they had people from their state government working and all that. While I believe that it is well within their right to do so. No, who says? No, that's why I said I believe. Okay. I could be wrong. You may believe, but this is state of Telangana. Yeah, that's what I was coming to actually. That's what I was coming to. Has the Andhra Pradesh government made any specific request for the changeover, or have they asked for any other facilities for the safety and security of their... They never did this. They don't do, I know. This is what is high-handedness of Mr. Chandrababu Naidu. Now you please tell me what to do. No, I have no idea. Now if you have a judge, what is your judgment? If I had an idea, This is right in front of you. I wouldn't be sitting here. మీ ముందున్నది ఇక్కడ. The police of AP cannot operate here, you know. That is the minimum thing for a chief minister to know. If I go to Chennai, the Chennai government protects me the car, protects me the security. They provide the security. I go to Delhi, Union Home Ministry provides me. I go to Maharashtra, the Maharashtra government provides me. Is there separate act for Telangana? Is Telangana not part of India? How the government of India is going to honor? So, for now, are you letting them do it? Will the state of Telangana allow them to do it, or? So we will also lodge a complaint. The DGP will lodge a complaint with the Union Home Ministry appropriately. Then it's up to the government of India to decide. సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. ఏం బ్రదర్? ఇన్ని కుట్రలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రపతి కానీ ఫిర్యాదు చేశారు సార్. ఎవరండి? మీ ప్రభుత్వం నంబర్ ఆఫ్ టైం చేసినాం. పవర్ మినిస్టర్కి చేసినాం, ప్రైమ్ మినిస్టర్కి చేసినాం, వాట్ నాట్ రాజకీయ కుట్రలు అందరికి చేసినాం. అస్థిరతపరచాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మేము చేయలేము, అంత ఈజీగా లేం కదా మేము కూడా. మాకు ఢిల్లీ పోయి చెప్పబట్టుకుని పోయి అక్కర్లేదు కదా. వీ నో హౌ టు సేవ్ అవర్ సెల్ఫ్స్. ముఖ్యమంత్రి గారు మా శక్తి మించిపోతే అప్పుడు చూస్తాం మేము. సిబిఐ ఎంక్వైరీ
ఫిట్ కేసు కాదా సార్? ఏంది? సిబిఐ ఎంక్వైరీకి ఇది ఫిట్ కేసు కాదా? నేను కాదు కదా బ్రదర్ డిసైడ్ చేసేది, నేను కాదు కదా. See, already a legitimate agency is inquiring into the matter. But it's a state. Matter is in the court. It is a state agency. See, what I am telling is, whatever the agency it is already into the issue. Let them come to a conclusion. Let them give a report to the government, then government can take a decision. సార్ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి మీరు కూడా ప్రలోభ పెట్టారు, అది కూడా ఎంక్వైరీ జరగాలని. నేను ఏమంటున్నా అంటే, లేని దాన్ని పట్టుకుని నువ్వు ఉన్న దొరికిన సంగతి నీ సంగతి ముందు చెప్పు కదా, అది చెప్పి తర్వాత ఇంకోటి మాట్లాడు. అంటే మాధవరం కృష్ణ నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తావా, నీ అంతా నువ్వు పోలీస్ సరెండర్ అవుతావా, నీ సంగతి ఫస్ట్ చెప్పు. ఇక మాధవరం కృష్ణారావు గోకవరం కృష్ణారావు తర్వాత మాట్లాడదాం. అరే నువ్వు కూడా చెప్పాలి కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ కూడా అంటుంది నువ్వు ప్రలోభ పెడుతున్నావు అని, అక్కడ నువ్వు కూడా చెప్పాలి కదా. సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు వేదికగా ప్రభుత్వాన్ని అస్థిరపరచగాని కూల్చగాని ప్రయత్నం జరిగిందని మీ ప్రభుత్వం మీరు భావిస్తున్నారా? అయితే దేన్ని నేను ఏమంటున్నా అంటే, ఆయన యొక్క యాక్ట్ వల్ల ఇటువంటి సందేహాలు రావడం సహజంగా ఉంది. మా పార్టీ సభ్యులు కొందరు మాట్లాడిండ్రు ఇటు జరుగుతుందని చెప్పి, అది మేము కూడా గమనించే దానికి తగిన చర్యలు తీసుకున్నాం, మా పార్టీ మేము కాపాడుకున్నాం. రైట్, మాకు ఆ శక్తి ఉందని మేము ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. నేను అంతకు మించి జరిగేటువంటి ప్రయత్నం ఉంటే తప్పకుండా ఏం దానికి చట్టాలు ఉంటాయో ఏం చేయాలనో ఆ పాబందీ చర్యలను కూడా తీసుకుంటాం. బికాస్ వీఆర్ ఏ లెజిటిమేటెడ్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. మీరు చెప్పిన దానికి ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ లాడ్జ్ ది కంప్లైంట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కరెంట్ ఇవ్వనప్పుడు చెప్పినాం, అనేక సందర్భాలు చెప్పినాం, ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పినాం, హోమ్ మినిస్టర్ గారికి చెప్పినాం, కోర్టుల న్యాయస్థానాలను ఆశ్రయించినాం, చివరికి మా పరంగా జడ్జిమెంట్లు వచ్చినాయి. ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, అరిసి గాయ చేసి పెడబొబ్బలు పెట్టుకొని దేశం ముందు మరింత పరువు తీసుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు సాధించేదేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దొంగకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. థ్యాంక్ యూ. సరైన సమయంలో స్పందించకపోతే